ఏలూరు జిల్లా ఎర్రగుంటపల్లి ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహంలో గ్రేడ్ 2 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గా పనిచేస్తున్న బి శశికుమార్ తన బంధువు భార్యతో కలిసి ఏలూరు అమీనాపేటలోని శ్రీ స్వామి దయానంద సరస్వతి ఆశ్రమ బాలికల వసతి గృహంలో బాలికల్ని శారీరకంగా వేధించారని వచ్చిన ఆరోపణలపై బి శశికుమార్ గ్రేడ్ 2 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహం ఎర్రగుంటపల్లి వారిని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారని జిల్లా వెనుకపండ తరగతుల సంక్షేమాధికారి ఆర్వి నాగరాణి తెలిపారు. ఈ సందర్భంగా నాగరాణి సిటీ న్యూస్ తో మాట్లాడారు. నమస్కారం అండి. నేను జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారిగా నా పేరు ఆర్వి నాగరాణి పనిచేస్తున్నాను. మా ఆధ్వర్యంలో బీసీ హాస్టల్స్లో పనిచేస్తున్న ఎర్రగుంటపల్లి బీసీ బాయ్స్ హాస్టల్లో పనిచేస్తున్న శశికుమార్ అనే టీచర్లు ఉన్నారు. ఆయన లైంగిక వేధింపులకి గురి చేశారు అన్న ఆరోపణ మాకు తెలిసిన వెంటనే కలెక్టర్ గారికి దృష్టిలో పెట్టి తెలిసిన నైట్ 12 గంటలకి నాకు రిపోర్ట్ వచ్చింది. తెల్లవారు 4 గంటలకి ఆయన సస్పెండ్ చేసి 5 గంటలకు విధుల నుంచి తొలగించడం జరిగింది. అలాగనే హాస్టల్ని సీజ్ చేసి ఆయన దగ్గర నుంచి అన్నీ మళ్ళీ హాస్టల్లోకి కానీ ఆఫీసర్ కానీ రాకుండా ఆయన పోలీస్ కస్టడీలోకి తీసుకుంటారని మేము ఇంకా హాస్టల్ని వేరే చింతలపూడి హెచ్ఎంలో కూడా మేము ఇన్ఛార్జ్ అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. ఆయన మీద ప్రభుత్వ చర్యలు ఎలాంటివి ఏం చేయమన్నా దానికి ఇంకో విషయం, మా బీసీ వెల్ఫేర్ అండర్లో ఉన్న హాస్టల్ వెల్ఫేర్ అధికారులకు కానీ క్లాస్ 4 ఎంప్లాయీస్కి కానీ అందరికీ కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి ప్రైవేటు పరంగా జరిగిన ఏ ఇష్యూలో కానీ వాళ్ళ ఉద్యోగ సంబంధించింది కాకుండా అదర్ ఇష్యూస్లో ఏ రకమైన ఇబ్బందులు కానీ ఎవరికి కానీ జరిగినట్టు తెలిసినా వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక మీదట అలాంటివి ఏమీ జరిగినా వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము అని చెప్పడం వలన అందరూ ఎలర్ట్ అయ్యి అదర్ వాల్యుయేషన్స్లో ఎవరు కూడా ఇన్వాల్వ్ అవ్వకుండా మేము తదుపరి చర్యలన్నీ తీసుకుంటున్నాము. అలాగే మా హాస్టల్లో ఉన్న విద్యార్థుల పరంగా కానీ హాస్టల్స్ పరంగా కానీ ఎలాంటి అభియోగాలు రాకుండా వాళ్ళకి మంచి ఫుడ్ పెట్టి టైమింగ్స్ ప్రకారంగా రన్ చేయడానికి కానీ మరికొంచెం గట్టి చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే హెచ్డబ్ల్యూఎస్ స్థానికంగా ఉండాలని సర్కారు ఇచ్చాము. క్లాస్ 4 ఎంప్లాయీస్ కూడా టైంకి ఉండాలి. అలానే నిన్నటి నుంచి మాకు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా ఎఫ్ఆర్ఎస్ అనేది ఎవ్రీడే మార్నింగ్ ఉదయం సాయంత్రం కూడా చేసి ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ ఏమో మేము డైరెక్టరేట్కి పంపించడానికి చర్యలు తీసుకున్నాం. కాబట్టి మా డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి ఇష్యూలు జరగకుండా మేము కఠినమైన చర్యలు తీసుకుంటూ